అయితే ఇంకా ఇవ్వట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. తద్వారా ఆ భోజనం చేస్తా వాళ్ళతో మాట్లాడేవాడు, ఆ పక్కన ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు, వాళ్ళు భోజనం చెయ్యరు, రాసుకుంటుంటాం. రాజశేఖర రెడ్డి చెప్పింది ఇప్పుడు వచ్చి సో ఆయన నా ప్రాబ్లం ఇదండి అని చెప్పారనుకోండి, పరిష్కారం ఏంటో రాజశేఖర రెడ్డి అక్కడే చెప్తాడు. చెప్పి ఆ కన్సర్న్ ఆఫీసర్తో చెప్పండి అయ్యా అని చెప్పి ఆ పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాడు. అది కేవీపీ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. అది ఫాలోఅప్ చేస్తాడు అతను. అది రాజశేఖర రెడ్డి కార్యకర్తలకి నాయకులకి వచ్చినటువంటి ఇంటరాక్షన్. అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసుకోవాల్సి ఉంది. పాలిట్ బ్యూరో తర్వాతన తను అట్లాగా వెళ్ళేటప్పుడు ప్రతి చోట కూడా కార్యకర్తలు నాయకులతో మమేకం అవడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, లోపం ఎక్కడుందో తెలుసుకోవటం, ఇవన్నీ కాలం పాఠాలు నేర్పుతుంది. చూద్దాం, నేర్చుకుంటాడు అనుకుందాం. వాస్తవానికి లాస్ట్ టైం ఆయన పాదయాత్ర చేసినప్పుడు నవరత్నాల పేరుతో వెళ్ళారు, అందుకే బాగా ఆకట్టుకుంది ఆ పాదయాత్ర అనేది. అంటే ఒక్కొక్క చోట ఒక రత్నం ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఈసారి కూడా అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తారా? ప్రధానంగా ఇప్పటికీ వాలంటీర్ల విషయంలో మేమేం చేస్తామనే క్లారిటీ అయితే ఇంకా ఇవ్వట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. వాలంటీర్ వ్యవస్థ పక్కకి వెళ్ళిపోయిందని తెలుసు, అది అసలు ఈయన తీసుకొచ్చిన వ్యవస్థే. ఇటువంటి వాటి మీద రేపు పాదయాత్రలో మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడే ఎందుకు, అది ఇంకా 27 ఎప్పుడు 24 అయిపోయింది, ఇంకా 25, 26, 27 ఆయన పోవాలా. పోయిన తర్వాత జనం చెప్తే, ఇదివరకు కూడా జనం చెప్పినప్పుడు ఆ చెప్పిన దాన్ని సాయంత్రం పూట 2-3 రోజుల పాటు రివ్యూ చేసి అతను ఏంటి వారంలో 1 చోట 2 చోట్ల మాట్లాడేవాడు అంతే. మిగతా చోట దండం పెట్టుకుంటూనే పోయేవాడు. 2 రోజులకో 2 రోజులకు ఒకసారి చిన్న స్పీచ్ ఉండేది, వారంలో ఒకటి పెద్ద స్పీచ్ ఉండేది.